ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ఆదికాండము 26వ అధ్యాయము 13 నుంచి చదువుకుందామండి. 13-14 వచనాల్లో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు మొత్త సమూహము ఆయనకి ఉన్నాయని బైబిల్ వాక్యంలో చెప్పబడుతుందండి. అయితే ఇస్సాకు పరదేశంలో ఆయన అబీమెలెకు రాజుగా ఉన్నప్పుడు ఆయన అధికారం ఇచ్చాడు, ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఆ దేశంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే అతను ఒక పంట వేశాడు. పంట వేసినప్పుడు అది 100 వచ్చింది. ఎలా వచ్చింది? దేవుడు యొక్క ఆశీర్వాదంతో వచ్చిందనమాట. మనం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఆ దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడాయను అని ఉన్నది. అయితే ఎలా గొప్పవాడాడు? ఒక్క రోజులోనే అయిపోయాడా? కొద్ది రోజుల్లోనే అయిపోయాడా? కాదు. ఆయన క్రమక్రమంగా గొప్పవాడాడు, క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ఎప్పుడైనా మనకి ఏదైనా సంపాదించుకోవాలన్నప్పుడు, మనం వ్యాపారం చేసినప్పుడు కానీ, ఉద్యోగం చేసినప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు మన యొక్క అభివృద్ధిలో దేవుడి యొక్క కృప ఉన్న ఎడలైతే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం. ఎలా అభివృద్ధి చెందుతాము? క్రమక్రమంగా అభివృద్ధి చెందేది దేవుని యొక్క మనకి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అనమాట. అలా కాకుండా మనంగా తొందరపడి ఒక్క రోజులోనే, లేకపోతే కొన్ని రోజుల్లోనే, ఒక నెలలోనే, ఒక సంవత్సరంలోనే అభివృద్ధి చెందాలంటే అది దేవుడిచ్చిన అభివృద్ధి కాదు. మనం ఏదైనా మోసాలు చేసి, దగాలు చేసి, ఇతరుల సొమ్మును ఆశ్రయించి, లేకపోతే ఇతర జీవితాలతో మనము గేమ్స్ ఆడి అలా సంపాదించాల్సి వస్తుంది. ఇక్కడ ఇస్సాకు పొలం వేశాడంట, పంట వేశాడంట. పంట రావడానికి దాదాపు ఆ కాలంలో 12 నెలలు పడుతుంది, లేదా 6 నెలలు పడుతుంది. 6 నెలల నుంచి 12 నెలల వరకు పడుతుంది. అప్పుడు అది పూర్తిగా మన చేతికి రావాలంటే సంపూర్ణంగా 12 నెలలు పడుతుంది. ఈ 12 నెలలు ఇస్సాకు చేసింది ఏంటి? కష్టం చేశాడు. పొలం దున్నాడు, విత్తనాలు వేశాడు, నీరు పెట్టాడు, సేద్యం చేశాడు. అంత కష్టపడినప్పుడు అతనికి దేవుడు 100 ఇచ్చాడనమాట. అతని కష్టానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అది ఎలా ఉంది? క్రమక్రమంగా ఉంది. క్రమక్రమంగా దేవుడు అభివృద్ధి చెందించాడు కాబట్టి అతనికి దాసీలు, గొర్రెలు, ఒంటెల మందలు ఇలా అభివృద్ధి చెందాడనమాట. ఈ రోజుల్లో మనము ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాం? మనం అన్యాయంగా, అక్రమంగా చేసేవాళ్ళు కొద్ది రోజుల్లోనే అభివృద్ధి చెందిపోతున్నారు. అది ఉంటుందా? వాళ్ళు అనుభవిస్తారా అంటే చెప్పలేం. వాళ్ళకి సరైన ఆరోగ్యం ఉండకపోవచ్చు, సరైన స్థితిగతులు ఉండకపోవచ్చు, సరైన కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కుటుంబము డబ్బులు సంపాదించగలుగుతుంది, కానీ డబ్బులు ఎప్పుడు కుటుంబాన్ని సంపాదించలేదు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులుంటే మనకు సరిపోతాయి, డబ్బులుంటే మనకి ఇదైపోతాయని దేనికైనా సరే, ఎలాంటి అన్యాయాలు చేసేకైనా కానీ సిద్ధపడిపోతున్నారు. కానీ కుటుంబము ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. డబ్బులు మనకి ఎప్పుడు ఆనందాన్ని, సంతోషం ఉండలేవు. ఎప్పుడు ఇస్తుందంటే ఒక కుటుంబం, పరిపూర్ణమైన కుటుంబం మన దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బులతో మనం ఎలాగా ఆనందాన్ని ఎంతవరకు పొందాలో అంతవరకే పొందుతాం. కానీ చాలామంది ఈ రోజుల్లో చేసేటువంటి తప్పు పని ఏంటంటే డబ్బులే ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలే లేకోకుండా చేస్తున్నారు. తప్పుడు దారుల్లో వెళ్ళిపోతున్నారు. చిన్న భిన్నాలు చేసేసుకుంటున్నారు కుటుంబాలని. ఒకరి జీవితాల్లోకి ఒకరు దూరిపోతున్నారు, ఒకరి సంసారాల్లోకి ఒకరు దూరమైపోతున్నారు. కాదు, మన దేవుడు నియమించిన ప్రకారము ఒక భార్య ఒక భర్తనే కలిగి ఉండాలి, ఒక భర్త ఒక భార్యనే కలిగి ఉండాలి. వాళ్ళకి సంబంధించిన పిల్లలు మాత్రమే కుటుంబం అంటారు. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ ఎలా అయిపోతుందంటే చెప్పలేం, రకరకాలుగా అయిపోతుంది, చిన్న భిన్నం అయిపోతుంది. సడన్గా వచ్చేటువంటి ఎదుగుదలే కావాలనుకుంటున్నారు. సడన్గా వచ్చే ఎదుగుదల మనది కష్టపడేది కాదు. దానివల్ల మనకు బయట సమాజంలో పరుగు పోతుంది, విలువ పోతుంది. ఆ సంపద ఉంటుందో ఉండదో కూడా తెలియదు అనమాట. అలాంటి పరిస్థితిలో ఉంటుంది. అందుకనే దేవుడి మీద ఆధారపడుతూ దేవుడు మనకు ఆశీర్వదించినట్లయితే క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతాం. క్రమక్రమంగా అభివృద్ధి చెందేదే మనకు నిలుస్తుంది. దేవుడు ఆశీర్వదించిందే మనకు నిలుస్తుంది. దేవుడు ఇచ్చిందే మనకు నిలుస్తుంది. మన సొంత ప్రయోగాలతో, మన సొంత విధానాల్లో మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశామంటే అది దేవుడు ఆశీర్వదించింది కాదు. అది ఏదో రకంగా మన దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనము అనుభవించలేము. ఆ సంపద వేరే వాళ్ళ కోసం మనం దాచిపెడుతున్నట్లే
అవుతుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది ఇలా అన్యాయంగా అక్రమంగా సంపాదించేవాళ్ళు నీతిమంతులు అది అనుభవించడానికే సంపాదిస్తున్నారు, దాచిపెడుతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ యొక్క చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ బైబిల్ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నందుకు ఆనందిస్తూ ప్రభు నామంలో అందరికీ మరోసారి వందనాలు.